హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పొల్లూరు అమ్మాయి. ఈరోజైతే లాస్ట్ రోజు దసరా రోజు అండి, నవరాత్రుల్లో చివరి రోజు. అమ్మవారి జమ్మి చెట్టు దగ్గర అయితే పూజా కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడైతే పంతులు గారి దంపతుల చేత పూజా కార్యక్రమం అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరం కూడా వెళ్తామండి. ఈసారి అయితే మా వారు రాలేదు, అందుకనే నేను కూర్చొని ఉన్నానండి. ముందు దంపతుల పూజ అయిపోగానే మిగతా వాళ్ళందరం కూడా కంపల్సరీగా చెట్టు చుట్టూరు తిరిగి అక్షింతలు పువ్వులు అనేది వేస్తాము. ఇప్పుడైతే జమ్మి చెట్టు ఇక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత లోపల పూజ అనేది జరుగుతుందండి. నేను పర్టికులర్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియో అండి ఇది. జమ్మి చెట్టు పూజ విధానం పోయిన సంవత్సరం ఇదే టైంకి నేను స్టార్ట్ చేశానండి. అలాగే అప్పటి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి అమ్మవారి దయ వల్ల, మీ దయ వల్ల ఏ ఆటంకం లేకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే అలా రన్ అవుతూనే ఉందండి. ఇలాగే మీ అందరూ సపోర్ట్ ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడైతే ఇక్కడ ఉన్న దంపతులు అందరూ కూడా హారతి తీసేసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే, పంతులు గారు మన గోత్రనామాలు ఒక పేపర్లో రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత దాన్ని పట్టుకుని 3 సార్లు పంతులు గారు నామం చెప్తారు. చెట్టు చుట్టూ 3 సార్లు తిరిగి ఆ పేపర్ని అనేది జమ్మి చెట్టుకు పెట్టేయాలండి. ఇప్పుడైతే ఇవి దంపతుల పూజ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో ఇలాగే తిరుగుతారండి. ఈ దసరా రోజు వచ్చిందంటే అందరూ కూడా అండి, కంపల్సరీగా లాస్ట్ రోజు కాబట్టి అందరూ కూడా గుడికి వచ్చారండి. అలాగే నేను కూడా పొద్దున్నే మీకు వీడియో పెట్టాను కదండి దసరా రోజు. మా వారైతే గ్యారేజ్ కాడ పూజా కార్యక్రమం కోసం నేను ఆడావిడిలో ఉన్నాను. అలాగే ఈవినింగ్ గుడికి వచ్చేటప్పుడు ఫస్ట్ జమ్మి చెట్టు పూజ అయిపోగానే లోపల అమ్మవారికి పూజల కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఇక్కడ చూసారు కదండి, అందరూ కూడా ఎవరి వాళ్ళ గోత్రనామాలు రాసుకుంటున్నారు. అలాగే నేను అమ్మవారిని అయితే ఒకసారి మీ అందరికీ చూపించేస్తానండి. అమ్మవారిని అయితే ఈరోజు పూలమాలలతో అలంకరించారండి, నిమ్మకాయ దండలతో. చాలా బాగుందండి అలంకరణ అనేది కూడా. పంతులు గారు ముందే చెప్పాను కదండి, అన్ని గుడుల్లో ఉన్న గర్భగుడిలో ఉన్న దేవతలందరినీ కూడా దసరా రోజు చాలా బాగా అలంకరిస్తారండి. ఆ అలంకరణ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈ రోజుతో అందరూ కూడా గుడికైతే రారండి. ఇప్పుడైతే అమ్మవారిని అయితే మీరు అందరూ కూడా దగ్గర నుంచి చూసేయండి. అమ్మవారిని చూడండి, చాలా బాగా కనబడుతున్నారు కదండి. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అందరూ కూడా 1 by 1 తిరుగుతూ ఉన్నారండి. అందరూ కూడా గోత్రనామాలు రాసుకొని. ఈ దసరా వీడియో పెట్టినప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మీరేనండి. మీ అందరి సపోర్టు నా మీద ఇలాగే ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. మీ పొల్లూరు అమ్మాయి ఛానల్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అందరి చేత కూడా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే పంతులు గారు అయితే లోపల పూజా కార్యక్రమం అయిపోయిందండి, దూపం అనేది వేస్తున్నారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత అందరికీ కూడా అర్చన చేసిన కుంకుమ కూడా ఇచ్చారండి. చాలా బాగా అయిపోయిందండి దసరా అయితే. మీరు ఎలా చేసుకున్నారు ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ పొల్లూరు అమ్మాయి ఛానల్ని ఒక లైక్, షేరు చేసుకోండి.